పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద గెలిచి ఎమ్మెల్యేను కావాలి అనేది ఝాన్సీ రెడ్డి కల. కానీ అమెరికా దేశం పౌరసత్వం ఉన్నందున ఆఖర్న కోడలు యశస్విని రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యే కావాలన్న కల తీరలేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి అమెరికా పౌరసత్వం లేకుండా వేసుకొని ఎమ్మెల్యేని కావాలనే పట్టుదలతోనున్నదట. అత్త ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి ఇద్దరు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారట. అంటే పాలకుర్తి సీటుల్ని కోడల మీద అత్త పోటీ చేస్తుందా, లేకుంటే అత్తకు కోడలు ఎమ్మెల్యేగా ఉండు ఇష్టం లేక ఓడగొట్టి ఇంట్లో కూసుండబెట్టే ఉపాయం వేసిందా అని అనుకోకొండ్రే. ఎందుకంటే వచ్చే ఎన్నికలల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిదామని ప్లాన్ వేసిండ్రట. మరి అత్తా కోడళ్ళల్లో ఎవరు ఎక్కడ పోటీకి దిగుతారు, ఎగస్ పాటోలను ఎట్లా ఓడగొడతారు అనేది తెలియదు. కానీ నేను ఎమ్మెల్యేను కావాలనే గట్టి పట్టు మీద ఉన్నదట ఝాన్సీ రెడ్డి. మరి ఒక్క కుటుంబంలోనే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఒగాలిస్తే పాలకుర్తి కాకుంటే ఇంకెక్కడిస్తుంది? వేరే కాడిస్తే అక్కడ టికెట్ మీద ఆశలు పెట్టుకొని కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఊకుంటారా? ఓగాలు ఊకున్నా తమ సొంత నియోజకవర్గం కానీ లీడర్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఓన్ చేసుకుంటారా? ఓన్ చేసుకున్నా ఓట్లేస్తారా? అత్త కోడలు ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీ ఓగలకు మంత్రి పదవి ఇస్తుందా? అంత దూరం ఆలోచన చేసిన ఝాన్సీ రెడ్డి కళ నెరవేరుతుందా అనేది పక్కకు పెడితే, ఝాన్సీ రెడ్డి మాటలు బయటికి వచ్చినాక జనం తీరొక్క తీరుగా మాట్లాడుకుంటున్నారు. అసలుకే ఎసరు లేదంటే పెసరవప్పు వండే పెళ్లి పెళ్ళామా అన్నాడట వెనకటెవడో. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కోడలే పాలకుర్తిలో గెలుస్తుందో గెలవదో తెలియదు. కానీ ఇంకో కాడ పోటీ చేసి అత్త ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నదా? ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోని కోడలు గెలిచిండ్రు తప్ప ఇంకోటి కాదు. అట్లా గెలిచిన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడింది లేదు, ఎండుతున్న పంటలకు నీళ్ళు వచ్చేటట్టు చేసింది లేదు, ఆయమానంగా నిధులు తెచ్చి పాలకుర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది లేదు. ఇవన్నీ ఉండంగా ఇంకో ఎమ్మెల్యేగా తెలుసుడా అని అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పాలకుర్తి పబ్లిక్. ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా ఏమనుకున్నా ఎన్నికల నాటికి ఏ పార్టీ గాలి ఏ తిరుగుంటుందో, అత్త కోడల గెలుపు ఓటములు ఎట్లుంటాయో అనేది ముందే చూడాలిగా. ఏమంటారులా? రాజకీయ లీడర్లు ఒకల మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుట్లా, మైకులు దొరికితే స్పీచ్లు దంచుట్లా, ఎగస్ పాటోళ్లను ఏకి పారేసుట్లా, కార్యకర్తల జోష్ నింపేటందుకు గట్టిగా మాట్లాడుట్లా, బూతులు తిట్టుట్లా, బురద జల్లుట్లా, అబద్ధాలు ఆడుట్లా, ఆడిన మాట తప్పుట్లా ఆరు తేరిపోతారు రాజకీయ లీడర్లు. వీటన్నిట్ల తోపులైన వాళ్ళు కొన్నిట్ల వీకుంటారు. ఇగో గీసారి తిరగని అరే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ దిగిరాక మెట్ల మీద పడ్డాడు కదా. బాగా రువ్వడితో వచ్చి పడితే దెబ్బలు దాకేటి. కానీ చిన్నగానే సినిమాల స్లో మోషన్లు ఉన్నట్టు మెట్ల మీద పడ్డాడు. ఆ సైకిల్ పాడై శివకుమార్ చిన్నప్పుడు దొక్కిన సొంటిది కాదాయే. ఇప్పటి సోర పోరలు సొక్క తొక్కే సైకిల్ ఆయే. అంతేకాదు అది కరెంటు ఛార్జింగ్ పెడితే రయ్యమని ఉరికే సైకిలు. మరి దాన్ని ఎట్లా నడపాలనో తెలియలేదో, రన్నింగ్లు ఉన్నప్పుడు దిగుడు కుదరకనో మెట్ల మీద పడ్డాడు. అంతేకాదు డీకే శివకుమార్కు ఈడు మీద పడి పానం హుషారులేకి ఇట్లా అయింది కావచ్చు. దానికి తోడు కండ్లకు కర్రద్దాలు కూడా పెట్టిండు. కూలింగ్ కోసమనో లేకుంటే చూసేటోళ్లకు సూపర్ అవుపడాలనో తెలియదు. కానీ చిమ్మని చీకటుండే కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అది కూడా సైకిల్ మీద నుంచి పడేటానికి ఓ కారణం కావచ్చు అంటుర్రు. రాజకీయాలకు రాకముందు నుంచే ఏసీ కార్లు, బస్సులు, విమానాలలో ప్రయాణం చేసినోడాయే. ఎన్నడో చిన్నప్పుడు దొక్కిన సైకిల్ మళ్ళీ ఇప్పుడు దొక్కుతున్నాడాయే. అందుకే కాసింత అలవాటు తప్పినట్టు అయ్యే వరకు ఇంత తక్లీఫ్ అయింది కావచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఒంటి చేత్తోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు. కానీ ఒంటి కాలు మీద సైకిల్ దిగలేకపోయిండు డీకే సార్ అని అంటుర్రు చూసిన వాళ్ళంతా. ఇక డీకే అంటే గిట్టనోళ్ళు పొద్దుగాలనే పొట్ట నిండా పోసిండు, అందుకే మెట్ల మీద పడ్డాడు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కింద. ఏదేమైనా రాజకీయ లీడర్లకు ఇట్లా జరగొద్దని, వాళ్ళు దేశాన్ని రాష్ట్రాలను మంచిగా ఏలాలని కోరుకుందాం. ఏమంటారు?